క్రికెట్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ వరల్డ్ రికార్డు సాధించింది. ఐపీఎల్ 2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 262 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ ఈ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. 262 పరుగుల భారీ టార్గెట్ను పంజాబ్ కింగ్స్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. ఇంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉండేది. గతేడాది వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. తాజా మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా రికార్డును పంజాబ్ కింగ్స్ బ్రేక్ చేసింది. కాగా ఐపీఎల్లో కూడా ఇదే అత్యధిక ఛేజింగ్ కావడం విశేషం. ఇప్పటి వరకు ఈ రికార్డు రాజస్థాన్ రాయల్ పేరిట ఉండేది. 2020 ఐపీఎల్ సీజన్లో పంజాబ్పై 224 పరుగుల టార్గెట్ని ఛేదించింది. ఇక ప్రస్తుత మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ జానీ బేర్స్టో విధ్వంసక బ్యాటింగ్తో సెంచరీతో చెలరేగాడు. 48 బంతులు ఎదుర్కొన్న బేర్స్టో 8 ఫోర్లు 9 సిక్స్లతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు శశాంక్ సింగ్ 28 బంతుల్లోనే 2 ఫోర్లు 8 సిక్స్లతో 68 పరుగులు, ప్రభు సిమ్రాన్ సింగ్ 54 మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోరు సాధించింది.